హోలీ పండగ ఈ పేరు వింటేనే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో ఉల్లాసం వెల్లివిరుస్తుంది. ఉత్సాహం ఉరకలేస్తుంది. ప్రతి ఒక్కరి మొహంలో 1000 వోల్ట్ల కరెంటు జనరేట్ అవుతుంది. ఎందుకంటే హోలీ పండగకు ఉన్న ప్రత్యేకత అటువంటిది. హోలీ పండగ రోజు రంగులు జల్లుకుంటూ ఆనంద కేళిలో పరవశించిపోతారు ప్రజలు. హిందూ సాంప్రదాయ పండగల్లో ప్రతి ఒక్కరూ హ్యాపీగా జరుపుకునే పండగ హోలీ. అందుకే ఈ పండగకు అంత క్రేజ్ ఉంటుంది. ఎంతో ఆనందంగా, పరవశంతో జరుపుకునే ఈ పండగ వెనకాల ఒక విషాద గాథ ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. పూర్వం తారకాసురుడనే రాక్షసుడు దేవతలను చిత్రహింసలకు గురిచేసేవాడట. అయితే ఆ రాక్షసుడిని సంహరించే శక్తి శివుడికి పుట్టిన కొడుకుకే ఉందని దేవతలు తెలుసుకుని శివుడికి పర్వతరాజైన హిమవంతుడి కూతురు పార్వతీదేవికి పెళ్లి చేయాలని దేవతలు నిర్ణయించుకుని శివుడి దగ్గరకు వెళితే అప్పటికే సతీవియోగంతో ఉన్న పరమశివుడు ఘోరమైన తపస్సులో ఉంటాడట. దాంతో దేవతలు ఏం చేయాలో తోచక ఆలోచిస్తుంటే వారికి ఒక ఆలోచన తట్టిందని, అదే మన్మధుడిని రెచ్చగొట్టి పరమశివుడి మనసులో ఎలాగైనా పార్వతీదేవి మీద పడేలా చేయాలని కోరతారట. దేవతల కోరిక మేరకు మన్మధుడు తన దగ్గరున్న పూలబాణాన్ని శివుడిపై ప్రయోగించడంతో ముక్కోటి తపోభంగం అవడంతో ఆయన కళ్ళు తెరిచి పార్వతిని చూసి వివాహం ఆడతాడు. అయితే తన తపస్సుకు భంగం కలిగించడానికి కారణం మన్మధుడే అని తెలుసుకున్న శివుడు ఆగ్రహంతో ఊగిపోతూ మూడో కన్ను తెరవడంతో మన్మధుడు భస్మమైపోతాడు. అయితే మన్మధుడు భస్మమై పోవడం చూసి ఆయన భార్య రతీదేవి పతి వియోగంతో పరమశివుడిని ప్రార్థించగా శాంతించిన శివుడు మన్మధుడిని మళ్లీ బతికించాడని, అయితే భౌతికంగా కాకుండా మానసికంగా మాత్రమే మన్మధుడు రతీదేవికి కనిపిస్తానన్నట్లుగా శివుడు వరమిచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి ప్రజలు కామదహనం పేరుతో మన్మధుడి బొమ్మను గడ్డితో చేసి భస్మం చేస్తారని, ఆ మంటల్లో చెడు దహించుకుపోయి మంచి కలగాలని కోరుకుంటారని, హోలీకి ముందు రోజు ఇదంతా జరుపుతారని హిందూ గ్రంథాల్లో చెప్పబడింది. ఇక మరో కథ ప్రకారం రాక్షస రాజైన హిరణ్యకశిపుడు కొడుకైన ప్రహ్లాదుడు తన తండ్రి శత్రువైన విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటాడు. అయితే ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడు ఎన్నో రకాలుగా చెప్పినా వినకపోయేసరికి చివరికి తన సోదరి అయిన రాక్షసి హోలికను పిలిచి తన మాయల ద్వారా ప్రహ్లాదుడిని మంటలో వేసి చంపేయమని చెప్పడంతో ఆమె ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లో కూర్చుంటే విష్ణుమూర్తి వచ్చి ప్రహ్లాదుడిని కాపాడతాడు. హోలిక మాత్రం ఆ మంటల్లో చనిపోయిందని, ఆమె దహనమైన రోజునే సంతోషంగా ప్రజలు హోలీ పండగ ముందు రోజు హోలికా దహనం చేసి మరుసటి రోజు ఉత్సవం జరుపుకుంటారని మరో కథనం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.